నమస్కారం. తెలంగాణ క్యాపిటల్ న్యూస్కి స్వాగతం. వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మాసం రమేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున ఆయన ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగాపురం, అనంతారం, ముస్కానిపేట తదితర గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ప్రభుత్వ కొనుగోలు ఆలస్యం అవుతున్నందువల్ల రైతులు తక్కువ రేట్లకు మధ్య ధరలకు ధాన్యం అమ్ముకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. మైచర్ రావాలనే పేరుతో కొనుగోళ్లు ఆలస్యం చేస్తున్నారని, వర్షాలు పడితే రైతులు నిండా మునుగుతారని జిల్లా సిపిఎం సభ్యుడు గన్నారం నర్సయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి మాసం రమేష్, సభ్యుడు గన్నారం నర్సయ్య, నాయకులు సామా నరసింహారెడ్డి, ప్రభాకర్, గణేష్, రాములు, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండలాల్లోని వివిధ వడ్ల సెంటర్లో సిపిఎం బృందం సందర్శించడం జరిగింది. అనేక మంది రైతులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పిన విషయాల్లో ఈరోజు మా దృష్టికి వచ్చిన విషయాలు మొత్తంగా చూసినట్టయితే వడ్ల కొనుగోలు సెంటర్ నుంచి వెళ్ళి వడ్లు ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. ఫలితంగా దళారీ వ్యవస్థ ముందుకొచ్చి దాని వలన ఎక్కువ దాదాపు 2200 ఉన్నటువంటి ధరను 1750, 1800కే రైతులు అమ్ముకునే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం వలన కల్పించడం జరిగింది. మరి దీనివల్ల ఇప్పుడు రైతులు కూడా ఆ తక్కువ ధరకు అమ్ముకోవడానికి ప్రధాన కారణం ఈ వర్షాలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు తెలియదు, మరి ఉన్న ధాన్యం ఖరాబ్ అవుతున్న ఉద్దేశంతో మరి ఆ రకంగా అమ్ముకోవడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం ఏదైతే అలసత్వం చేసి కొనుగోలు చేయకపోవడం వల్లనే దాన్ని ఆసరా చేసుకుని దళారీ వ్యవస్థ పెరిగిపోవడం జరుగుతూ ఉంది. మరి దీని ఇంతకుముందు గత ప్రభుత్వంలో మరి దళారీ వ్యవస్థ లేకుండా మరి రైతులను అన్ని విధాలు ఆదుకుంటామని, ఏదైతే రైస్ మిల్లు దోపిడీ చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని, రైతులకు అన్ని విధాల ఇక్కడ అదే వెంట కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీరా అధికారం వచ్చిన ఇప్పుడు మొదటి దశలోనే ఈసారి వచ్చిన పంటల్లో కనీసం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ సందర్శించిన దాఖలు లేవు. మరి రైతుల సమస్యలు తెలుసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రకంగా నిర్లక్ష్యం చేయడం వల్లనే రైతులు తీవ్ర అన్యాయానికి గురవుతా ఉన్నారు. మరి అనేక సమస్యలతో ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మరి వెంటనే కొనుగోలు చేసే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. వెంటనే లారీలు ఏర్పాటు చేయాలి. అధికారులు పిలిపించి ఇక్కడ నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంట ఎందుకంటే వర్షాలు వచ్చే పరిస్థితుంది కాబట్టి ఇక్కడ ధాన్యం నిల్వ ఉండకుండా రైతుల వద్ద వెంటనే కొనుగోలు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను. రైతులకు అన్యాయం జరిగితే మరి ఆ రకంగా చూసుకుంటూ ఊరుకునే ప్రసక్తి లేదని ఈ సందర్భం తెలియజేస్తాను. అవసరమైతే మీరు నిర్లక్ష్యం చేస్తే పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ కూడా ధర్నా కూడా చేపడతానని ఈ సందర్భం తెలియజేస్తాను. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం రైతులకు క్వింటాల్కు 500 బోనస్ ఇస్తా అని చెప్పి ఇవ్వడమే కాకుండా గతంలో మాదిరిగా రైస్ మిల్లర్ల దోపిడీని అరికడతామని చెప్పి మాట్లాడడం జరిగింది. ఎవరైతే రైతులను దోపిడీ చేస్తారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెడతామని కూడా గవర్నమెంట్ చెప్పడం జరిగింది. కానీ గత 15 రోజులుగా వడ్ల కొనుగోలు సెంటర్లు ప్రారంభించిన నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రైస్ మిల్ కానీ దిగుమతి చేసుకోవడం లేదు. అలాగే ఇప్పటికి కేటాయించినటువంటి సెంటర్లలో ఒక సగం సెంటర్లలో మాత్రమే కొనుగోలు నడుస్తూ ఉన్నాయి. ఆ నడిచేటువంటి కొనుగోళ్లలో కూడా 42.5 భర్తీ పెట్టుకుంటూ 2 క్వింటల్కు 2 కిలోలన్నర కట్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ అదనంగా అన్న తాలున్నా మ్యాచర్ రాకున్నా తిరిగి మళ్ళీ ఒక లారీకి 5-10 బస్తాలు కట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఇస్తా అన్నటువంటి 500 రూపాయల బోనస్ ఇవ్వకున్నా ఇబ్బంది లేదు. కానీ నిరంతరం కష్టపడి పండించినటువంటి ఈ ధాన్యాన్ని గత ప్రభుత్వంలో మాదిరిగా దోపిడీ జరగకుండా చూడాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు పెద్దలింగాపూర్, అనంతారం, ముస్కన్పేట తదితర సెంటర్లను సిపిఎం పార్టీగా మేము పరిశీలనకు వెళ్ళినప్పుడు రైతులు చాలా జాగ్రత్తగా అదే విషయం చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వం మీద అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మరి 40 కిలోలకే జోకుడు పెట్టాలి కానీ మరి ఎక్కువ జోకుతారని చెప్పి అప్పుడు పోరాటాలు చేశారు. కానీ ఈ రోజు ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా కలర వైపు కన్నెత్తి చూడడం లేదు. ఈ దోపిడీ జరుగుతామంటే మాట్లాడలేదని చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ దోపిడీని అరికట్టాలని, అలాగే కొనుగోలు వేగవంతం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే వర్షాకాలం వచ్చినట్టుగా మనకు మేఘాలు వస్తూ ఉన్నాయి, వర్షాలు కొడతా ఉన్నాయి. అదేవిధంగా ఈ భయానికి రైతులు ఎండవసుకోకుండా దళారులకు 1770 రూపాయలు, 1800కు ఎండితే 2000కు అమ్ముకుంటా ఉన్నారు. ఒక ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర ప్రకారంగా ఒక రైతు క్వింటాల్కు 450 రూపాయల వరకు ప్రస్తుతం సిరిసిల్ల జిల్లాలో నష్టపోతా ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి కొనుగోలు వేగవంతం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం.